టాలీవుడ్లో ఏం జరుగుతుంది, డివోషనల్ జరుగుతుంది, ఒక రేంజ్లో మన హీరోల్ని ఎలివేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే మన ప్రభాస్ అన్న మ్యాక్సిమం 2027 ఎండింగ్ కల్లా సినిమాని అయితే రిలీజ్ చేస్తారంట. దాంట్లో మన ప్రభాస్ అన్న కర్నూల్లాగా అయితే కనపడుతుంటాడు. ఆల్రెడీ శ్రీరాముల్లాగా అయితే కనపడ్డాడు, శ్రీరామచంద్రులాగా. అది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ వచ్చేసి కర్నూల్లాగా ఫుల్ లెంత్ రోల్ ఉంటుందంట. కర్నూల్ని జస్ట్ మనం ఒక 5 సెకండ్లు చూసుకుంటాం, 10 సెకండ్ల మహా అయితే 1 మినిట్ కల్కి మూవీలో చూసాం. కానీ కల్కి 2898 AD పార్ట్ 2లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కర్నూలుదే ఫుల్ రోల్ ఉంటుందంట. ఆయన డెత్ సీన్ కూడా ఉంటుందంట. ఈ విధంగా మన ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే కర్నూలులాగా చూపిస్తాడు. ఆ తర్వాత మన మహేష్ బాబు గారు చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రులాగా కనపడుతుండవు. అది కూడా రాజమౌళి గారి చేతుల మీద. రాజమౌళి గారే చెప్పారు, ఒక్కసారి ఆ మహేష్ బాబుని శ్రీరామచంద్రులాగా చూడగానే నాకు గూజ్బంప్స్ వచ్చేస్తే ఆ ఫోటో తీసుకొని నేను స్క్రీన్ సేవర్గా పెట్టుకున్నా. మళ్ళీ ఎవరైనా లీక్ చేస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా డిలీట్ చేసేసా. మీకు ఎంత వీరత్వం కావాలంటే అంత వీరకంగా ఉంటాడో, ఎంత ఇది కావాలంటే అదిగా ఉంటాడో, మీరు చూస్తేనే ఇదవుతారు అనేటటువంటి రాజమౌళి గారు ఎలివేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా లుక్ మీద హైప్ పెరిగిపోయింది అనమాట. ప్రభాస్ అన్న కర్నూలులాగా, మహేష్ బాబు అన్న చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రులాగా కనపడుతుంటాడు. అండ్ మన ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే కుమారస్వామిలాగా కనపడుతుంటాడు. ఇప్పటిదాకా ఈ రోల్ చేశారు. శ్రీరామచంద్రులు అప్పుడెప్పుడో సీనియర్ ఎన్టీఆర్ గారు నటించారు, ప్రభాస్ అన్న నటించిన, ఇప్పుడు మహేష్ బాబు గారు నటిస్తున్నారు. మహాశివుడి క్యారెక్టర్ కూడా చాలా మంది చేశారు. అండ్ ఇంత మట్టికి చెయ్యింది, టచ్ చేయింది ఏమైనా జోనర్ ఉందంటే కుమారస్వామి రోల్ అనమాట. సో కుమారస్వామి ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఆయన క్యారెక్టర్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది. సో మన ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే కుమారస్వామి రోల్ వేయబోతుండు అనేటటువంటిది, ఒక దేవుడు ఇంకో దేవుడు రోల్ వేయబోతుండ్రా అనేటటువంటి ఎలివేషన్ కూడా ఫ్యాన్స్ ఇస్తుంటే నాకైతే గూజ్బంప్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత మన రవితేజ అన్న అయ్యప్ప స్వామిలా కనపడుతుంటాం. సో అందరం కూడా అయ్యప్ప మాల్లోనే ఆయన కనపడుతుండు కదా అని అనుకుంటే అది కాదంట. క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే ఒక ట్విస్ట్ ఉంటుందంట. ఆయనే అయ్యప్ప అవతారం అయితే ఎత్తుతున్నట్ట. సో ఆయన అయ్యప్పగా మారడానికి గల కారణాలు ఏంటి అనేటటువంటిది మనకైతే సినిమాలో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి మూవీ టీం అయితే పిచ్చ క్లారిటీగా ఉంది. లాస్ట్ 30 minutes నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట మన ఇరుముడి సినిమా. సో